హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో చిన్న గ్లాస్ బ్యాళ్ళకి బాగా కడిగి పెద్ద గ్లాస్ వాటర్ వేసి పెట్టాలి. అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసుకునేటివి, చాప్ చేసిన ఆనియన్స్, వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూర అన్నీ వేసి 5 విజిల్స్ తీయాలి. ఇలా 5 విజిల్స్ తీసాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసి ఇలా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి. అంతే, టేస్టీ పాలకూర పప్పు రెడీ. ఇలా చేస్తే అందరూ తప్పకుండా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.